నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనం అవ్వడము, మళ్ళా వెనక్కి వెళ్ళడము, ముందుకు రావడము, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి. కొన్ని గ్రహాల కలయిక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి. ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి. ఆ వింతలు మానవుల మీద, దేశకాలమాన పరిస్థితుల మీద, దేశం మీద, ప్రజల మీద, ప్రకృతి మీద, ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి. ఈ గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు, ప్రకృతికి కూడా ఉంటుంది. అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద, అంటే ఆర్థిక వ్యవస్థ మీద, దేశంలో ఉండే శాంతి భద్రతల మీద, ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు, కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మార్చి 25వ తారీఖు నుంచి 24 రోజులు లేదా 26 రోజులు, అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా, టోటల్గా 24 రోజులు కానీ 26 రోజుల పాటు శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు, లగ్జరీ లైఫ్ ఇస్తాడు, సుఖాలు, భోగాలు, తరువాత ఐశ్వర్యము, ఈ ఒకటేంటి దాంపత్యము, అన్యోన్య దాంపత్యము, ఇలాగా అన్నీ చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు శుక్రుడు వస్తాడా, ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు. అయితే ఈ గ్రహాలలో బుధుడు, గురుడు, శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూను. భయపడేది పాపం శనిగ్రహానికి, రవిగ్రహానికి, రాహుకేతులకి భయపడతారు. అంటే ఇది భయపడాల్సిన పని లేదు. ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే, నీచ స్థితిలో కొన్ని ఉంటాయి. అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు, బుధుడు కాదు, ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు, పాపగ్రహాలు ఉన్నారా, మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి. ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు. ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి, అంటే పాపగ్రహం అనుకోండి. అప్పుడు ఈ మంచి గ్రహము, అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు, ఈ చెడు గ్రహము, అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో, అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు, ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడుని ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి, ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఈ గ్రహాలు కూడా చెడు, అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు. అది మనిషికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అదే కనుక శుభగ్రహాలతో ఈ గ్రహాలు కలిశాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి, 100 అనుకుంటే 1000 అవుతాయి అన్నమాట. అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు 26 రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట. ఆ కారణంగా
ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట. ఈ 26 రోజులు 3 రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే. ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా. అయితే వీళ్ళకి ఈ 3 రాసుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అన్నమాట. సరే, మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీనరాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ ఫలితాలు ఇస్తున్నారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము. అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి, అంటే వ్యాపారస్తులకు, తర్వాత బ్యూటీషియన్స్కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా 4 ఇంతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట. అయితే ముందుగా మనం మేషాది 12 రాశుల వారికి ఈ అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఏ సమయంలో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు అంటే కనుక ఏప్రిల్ మధ్యలో ప్రవేశం జరిగి సుమారు 24-25 రోజుల పాటు తన సంచారాన్ని అక్కడ కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సంచారం చేసే సమయంలో ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అంటే ముందుగా విద్యార్థులకు కనుక చూసినట్టయితే విశేషమైన ఫలితాలు. సామాన్యంగా చదివిన వాళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడము, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవ్వడము, వీళ్ళకి విదేశాల్లో ప్లేసులు రావడము, దాంతోపాటుగా ఇక్కడ కాలేజీల్లో వీరు ఇంకా రాదు అని నిరాశ చెందిన కాలేజీల్లో కూడా సీట్లు రావడము, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ విద్యార్థుల కోసము శుక్రుడు చేయబోతున్నాడు. అయితే దీంతో పాటుగా వీళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఎలాంటి క్లారిటీ అంటే వీళ్ళు ఏ వైపు వెళదామనుకుంటున్నారు, ఏ రంగంలో స్థిరపడి అంటే చదువు నిమిత్తంగాను ఏ రంగంలో స్థిరపడదాము అనుకునేది ఒక స్పష్టతకు తప్పనిసరిగా ఈ రాశిలో ఉండే విద్యార్థులు వస్తేనే కానీ వాళ్ళకి మంచి జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ఉద్యోగంలోనూ అంటే ఏ రంగంలో ఉండే ఉద్యోగస్తులకైనా ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకైనా విశేషమైన లాభాలంటే ఆర్థికపరమైన లాభాలు, ఉద్యోగపరమైన లాభాలు, పేరుపరమైన లాభాలు, ఇలాగా శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ కలగజేస్తున్నాడు. దీంతో పాటుగా కొంతమందికి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కమ్యూనికేషన్స్, రేడియోసు, ఫిల్ము, టీవీ ఇలాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా చక్కని అవకాశాలు, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము, సన్మానాలు సత్కారాలు జరగడము ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. లగ్జరీ జీవితాన్ని ఇవ్వడము, విలాసవంతమైన ప్రదేశాలకు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడము అంటే ప్రయాణాలు చేయడము, అక్కడ చాలా చక్కగా ఉండడము, కుటుంబంలో సంతోషం కలగడము, విడిపోయిన వాళ్ళు కలుసుకోవడము ఇలాంటి మంచి మంచి పనులు అంటే శుక్రుడు ఇచ్చేవే ఇవే అన్నమాట. సంపద, వాక్కు, ధనము, దీంతో పాటు కమ్యూనికేషన్స్ ఇస్తాడు, వాక్శుద్ధి ఇస్తాడు, లగ్జరీ జీవితాన్ని ఇస్తున్నాడు. ఇలాంటివన్నీ ఇస్తున్నప్పుడు వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. దీంతోపాటు పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా
లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీకు చెప్పదగినది ఏంటంటే, ఎవరైనా సరే విస్తరణ చేసుకోవాలన్నా, బ్రాంచీలు పెట్టుకోవాలన్నా, మీ సంస్థ పేర్లు మార్చుకోవాలన్నా, లేదా ఇంకొక అనుబంధ సంస్థలు పెట్టుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈ సమయం చక్కని సమయము. శుక్రమహర్దశ అంటుంటారు కదా, అలా శుక్రమహర్దశలో ఎలాంటివి ఇస్తూ ఉంటాడో అలాంటి యోగాన్ని ఈ సమయంలో ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి వ్యవసాయదారుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇప్పుడే ప్రణాళికలు వేసుకోండి. ఏం చేయాలి అనేది ఒక స్కెచ్, ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు అడుగులు ముందుకు వెళ్తుంటే, పెట్టుబడుల విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, అన్ని రకాల కొంతమందికి రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు. తక్షణమే అప్లై చేసుకోండి, తీసుకోండి, స్టార్టప్ కంపెనీలు పెట్టుకోండి. ఇలాగా మీకు ఏది చెయ్యాలని అనుకుంటారో వాటన్నిటికీ ఇది రైట్ టైం. కాబట్టి వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక, కుటుంబంలో సత్సంబంధాలు నెలకొలడము, వివాహాలు కావడము, ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించడము, గతంలో ఇల్లు వాకిళ్ళు ఏమైనా కట్టుకోవడానికి ఆగిపోయినా, లేదా కొంత డబ్బు ఇచ్చి ఇక మళ్ళా మాకు వల్ల కాదు, తిరిగి మేము కట్టలేము అని చెప్పి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో, ఒక ఇల్లు కొనుక్కోవడానికో, లేదా ఒక ఫ్యాక్టరీ, స్కూలు ఏదైనా కొనుక్కోవడానికి మీరు సగం డబ్బులు ఇచ్చేసి తిరిగి మళ్ళా దాన్ని అంత కట్టలేము కాబట్టి మాకు వద్దు, తిరిగి అంత అమౌంట్ కట్టలేము, మా వల్ల కాదు, మాకు శక్తి లేదు అనుకుని వాళ్ళు తిరిగి మీకు డబ్బులు ఇవ్వలేక, మీరు తిరిగి మళ్ళా మొత్తం కట్టలేక, ఇలాంటి అవస్థల్లో ఉన్న వాళ్ళకు ఇది మంచి సమయము. తిరిగి మళ్ళా దాన్ని మీరు ప్రారంభించుకుంటారు, కొనుక్కుంటారు. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటారో ఆ డ్రీమ్ని స్టార్ట్ చేయడానికి లేదా సాకారం చేసుకోవడానికి ఈ సమయం చాలా చక్కని సమయము. వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలోనూ పెళ్ళిళ్ళు ఆగిపోవడము, లేదంటే సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక అవి కూడా తిరిగి మళ్ళా సత్సంబంధాలు ఏర్పడతాయన్నమాట. దీంతో పాటుగా శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, క్షేత్ర దర్శనం చేసుకుంటారు, దాన ధర్మాలు చేసుకుంటారు. దీంతో పాటుగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారో వాళ్ళకి చక్కని సంతానం కలిగే అవకాశము. కొంతమంది విదేశాలు వెళ్ళాలి అన్న పాపం వాళ్ళు చిరకాల కోరిక ఉండిపోతుంది. ఆ కోరిక కూడా ఈ సమయంలో తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. సామాన్యంగా బతికిన వాళ్ళని కూడా లగ్జరీ లైఫ్ అనుభవించేటట్టుగా, విలాసవంతమైన జీవితం ఇచ్చేటట్టుగా, ధనానికి లోటు లేకుండా శుక్రుడు ఈ మహర్యోగాన్ని అందించబోతున్నాడు. అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక, ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది శుక్రుడు కాదు కాబట్టి శుక్రుడు ఏమిస్తాడో అది ఇస్తున్నాడు. మరి ఆరోగ్యము కావాలి అంటే కనుక మన జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారపు అలవాట్ల మీద కూడా తప్పనిసరిగా శ్రద్ధ పెట్టుకోండి. ఇన్ని మంచి సంతోషాలు ఉన్నప్పుడు ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలుగుతారు? ఈ ఆనందాన్ని కానీ, ఈ సౌఖ్యాన్ని కానీ, ఈ విలాసాలని కానీ అనుభవించాలి అంటే డబ్బు ఒక్కటే సరిపోదు కదా. దాంతోపాటు ఆరోగ్యం ప్రధానము. ఆరోగ్యాన్ని కూడా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు పెట్టుకోండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. ఆహార వ్యవహారాల పట్ల మీ లైఫ్ స్టైల్ని మార్చుకుని ఈ శుక్రుడు అందించే ఈ గోల్డెన్ పీరియడ్ని చక్కగా అనుభవించండి. హ్యాపీగా ఉండండి. ఈ సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోకండి. నమస్తే.